ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు. ఒక మాటలో చెప్పాలంటే వలసవాది. బతుకుదెరువు కోసం గోపాలపేట నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి వ్యక్తి. వాళ్ళ నాయన గుంపు మేస్త్రి. ఆ గుంపు మేస్త్రి ఈయన సెల్లారు దువ్వేది, గుంతలు దువ్వే. అంటే బిల్డింగ్ కట్టడానికి గుంతలు దువ్వేటోడు. ఆడ ఈడబడి ఆ ఉద్యమం ముసుగులో వచ్చిండు, ఉద్యమం చేసిండు. సరే, దాన్ని మనమే తప్పు పట్టం. సరే, ఉద్యమం చేసిండు, అంతవరకు ఓకే. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచిండో ఈయన వృత్తి ఏం వృత్తి? గుంతలు తవ్వే వృత్తి. మరి ఆ వృత్తి ధర్మం ప్రకారంగా నల్లమల్లలో ఉన్న గుళ్ళన్నీ తవ్విండు. మీరు కావాలంటే రాసుకోండి, ఎక్కడెక్కడ తవ్విండు, ఎప్పుడు తవ్విండు, అవన్నీ ఉన్నాయి నా దగ్గర. రాయలగండిలో గుంతలు తవ్వితే మన్ననూరులో పట్టుకున్నారు ఈయన అనుచరులు. అవన్నీ తీసుకున్నారు. ఇక వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అప్పట్లో పోలీసులు సహకరించి అవన్నీ చేసింది. రెండవసారి ఎక్కడ మన బౌరాపూర్ చెరువు, బౌరాపూర్ అంటాం, అక్కడ దువ్విండు. అక్కడ కూడా పట్టుకున్నారు. అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సహకరిస్తే వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు. అప్పుడు కూడా పోలీసులు ఉపయోగించి అప్పుడు కూడా వదిలిపెట్టుకున్నాడు. ఇదే కాకుండా ప్రతాపరుద్రుని కొడ దువ్విండు. దాంట్లో వైర్లు గీర్లు పెట్టి రోడ్డు వేస్తున్నానని మీకు గుర్తుందో లేదు. కలెక్టర్ వీళ్ళంతా వచ్చి మేము టూరిజం చేస్తున్నాం, రోడ్డు వేస్తున్నాం అని పేపర్లో వచ్చింది. నేను చెప్పడం కాదు, నేను ఒక్క మాట అబద్ధం చెప్పినా మీరే క్వశ్చన్ చేయాలి, ఎవరు కాదు. పేపర్లో వస్తే అందరూ ఏమనుకున్నారంటే టూరిజం స్పాట్ చేస్తారని అనుకున్నారు. కానీ గుంతలు తోవడానికే ఆ నెపంతో ఇక్కడ న్యూస్ పేపర్లు వేపించి కరెక్ట్ గుంతలు దువ్విండు. 3 కదా 4 రోజులు కూడా దువ్విండు. చాలామంది తెలియదు. చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి నరసింహుల వాగు టెంపుల్ ఉంది కదా, అక్కడ వండబెట్టి ఆయన పోగానే తువ్విండు. ఆయన గువ్వల బాలరాజు కాదు, గుంతల బాలరాజు. ఆయన పేరు గుంతల బాలరాజు. గుంతలను తప్పేం లేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు గుంతలు దువ్విండు, ఎమ్మెల్యే అయినా కూడా గుంతలు దువ్విండు. ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్లో దువ్విండు తెల్లారు, ఎమ్మెల్యే అయినాకనేమో గుళ్ళన్నీ దువ్విండు. అందుకే ఆయనకు బిరుదేం తెలుసా? గుంతల బాలరాజు అని బిరుదు. ఇంకా రెండవది, దొంగ 100 కోట్లకు అమ్ముడు పోయి పట్టుబడ్డాడు. ఇదేదో మీరు చేసిన కట్టుకథలు కావు, కావాలని చెప్పే మాటలు కూడా కావు. 100 కోట్లకు దొరికిపోతే కేసీఆర్ 26 రోజులు ఆయన జైల్లో పెట్టుకున్నాడు. మీకు గుర్తుందో లేదు? కేసీఆర్ కస్టడీలో ఉన్నారు వీళ్ళంతా. 8 సార్లు కొట్టిండ్రు వీళ్ళని, మీకు తెలుసో లేదు? కేసీఆర్ ఎక్కడెక్కడ ఏం చేసినా మొత్తం చెప్పిండ్రు. ఇక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నా పార్టీకి నష్టం జరుగుతుందని దాన్ని రివర్స్ చేసి వాళ్ళేదో పన్నాగం పండిందని చెప్పి, కావాలని చెప్పి, ఆనిముత్యాలని చెప్పి మునుగోడుకు తీసుకుపోయిండు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేను, సహచర ఎమ్మెల్యేను కొట్టిండు. ఎవరో కాదు, రామ్మోహన్ రెడ్డి గారిని కొట్టినా లేదా? టీవీలో రీలే అయింది, దేశమంతా తెలుసు. ఒక వికలాంగుని కొట్టిండు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కొట్టిండు. వాళ్ళ కార్యకర్తల నాయకులను అయితే నాకు తెలిసి 100 మందిని కొట్టిండు. ఇది రౌడీయిజం, గూండాయిజం. ఒకవైపు గుంతలు తవ్వుతాడు, ఒకవైపు ఏమో రౌడీయిజం చేస్తాడు, ఒకవైపు ఏమో మరి ఏమి చేయనట్టే మంచిగా మాట్లాడతాడు. ఈ గుంతలు, ఈ రౌడీయిజం ఎవరికి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఈ రకంగా చేయలే. మళ్ళీ నయీం మూట సభ్యులు అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నయీం మూటలో ఇక సభ్యుడు గువ్వల బాలరాజు వ్యక్తి నయీం మూటలో ఒక మెంబర్. నయీంను ఉపయోగించుకొని హైదరాబాదులో ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు. ఒక హైదరాబాదే కాదు, అచ్చంపేటలోనే ఎస్సీ ఎస్టీ అని వాళ్ళ ల్యాండ్స్ కూడా గ్రాప్ చేసిండు, భయభ్రాంతలకు గురి చేసిండు. మీకు లెక్కలతో సహా ఉన్నాయి నా దగ్గర. టెంపుల్ ల్యాండ్ బీసీలై లాక్కున్నారు. ఎక్కడ? కనకాల మైసమ్మ దగ్గర. ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఎస్సీలు వచ్చి
పంచాయతీ దెంపమంటే ఇద్దరు నెలకొంటే ఆయన పేరు చేయించుకున్నాం. ఇంకొక ఆయన ల్యాండ్కి సార్ నాకు డబ్బులు కడతలేడని అమ్మిన ఆయన వచ్చిండు, ఇస్తలేడని కొన్న ఆయన వస్తే ఇద్దరు డబ్బులు వీడి దగ్గర పెట్టుకోండి, ఇప్పుడు కూడా ఇవ్వాలి. 1, 2, 3 ఇట్లా లెక్కలు రాస్తే 100 కేసులు ఉన్నాయి. రౌడీయిజము, గూండాయిజం చేసేటువంటి వ్యక్తి గతంలో ఎవరైనా ఉన్నారా అంటే గువ్వల బాట. అదే రౌడీ ఎమ్మెల్యే అని మీరు ఎక్కడన్నా కొట్టి చూడండి, ఆయన పేరు వస్తుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు చేసిండ్రు అచ్చంపేటలో, ఎవరు కూడా ఈ రకంగా చేయలేదు. పైపెచ్చు ఇక నా మీద ఒక ఆరోపణ ఆయనకు సగం సగం తెలుసు. నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అది ఇవి తెలవకుంటే ఎట్లయింది నువ్వు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, ఇవి తెలవకుండా ఎట్లయిందని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా అన్నను చంపారు నక్సలైట్లు. మా అన్న ఎవరికి ఏం చేసిన అమాయకుడు, కేవలం నేను వస్తానని వెయిట్ చేసి నేను రాకపోతే ఆయన చంపాడు. రకరకాల ఇబ్బందులు పడ్డాం మేము. నేను ఎవరిని కొట్టలే, ఒక్కరిని కొట్టాను ప్రూఫ్ చేయమనండి, ఎవరిని తిట్టలే. నీతి నిజాయితీగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తే డాక్టర్ వంశీకృష్ణ. 3 సార్లు ఓడిపోయినా కానీ ఎన్నడూ కూడా పార్టీ మారాలనే ఆలోచన రాలే నా మైండ్కు. నా మైండ్కి ఎప్పుడు పార్టీ మారాలనే ఆలోచన రాలేదు. నిబద్ధతతోటి, ఒక కమిట్మెంట్ తోటి, నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ప్రజల్లో నిలబడి గెలిచాను. నీవు 2009లో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది నేనే. అట్లాగే మొన్న ఓడిపోతే కనీసం సంవత్సరం లోపలనే బీజేపీ పార్టీకి పోయినాం. నీకున్న క్రెడిబిలిటీ ఏమిటి, నీకున్న కమిట్మెంట్ ఏమిటి, నీవా నా గురించి మాట్లాడేది? నీకెక్కడిది నైతిక హక్కు, నీకెక్కడిది క్రెడిబిలిటీ? నక్సలైట్లకు నేను ఆస్థానం ఇస్తున్నట్ట, అది దొరికిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమన్నా? ఒకప్పుడు నీ చుట్టూ తిరిగిన వాళ్ళే, ఇప్పుడు దొరికిన ఆయన ఒకప్పుడు నీ చుట్టూ తిరిగిన ఆయనే, నీకు ఓట్లు వేసిన ఆయనే. నేను ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం ఎప్పుడు చేయలేదు. నువ్వు వచ్చింది నిన్నమన్నా, నేను ఎప్పటి నుంచో ఉన్నా ఇక్కడే. 1986 నుంచి నక్సలిజం ఉంది ఇక్కడ. ఏనాడు నా మీద కేసు బుక్ కాలే, ఏనాడు నేను సింపథైజర్ అని కూడా నా మీద ఎక్కడ కూడా రికార్డులో లేదు. నా మీద ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు హిట్ లిస్టులో పేరు ఎక్కించారు, వాల్ పోస్టర్లు తెలిసినాయి, ల్యాండ్ మైన్స్ పెట్టారు నా మీద. నేను ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు, బాధపడలేదు. నా సిద్ధాంతం ఏంది? ప్రజలకు పనిచేయాల. 10 కాలాల పాటు 10 మందికి 10 కాలాల పాటు ఉండే విధంగా, 10 మందికి పనికొచ్చే విధంగా పనిచేయడమే నా లక్ష్యం, నా లక్షణం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారిని చూసి మాట ఇస్తే తప్పకూడదు, మాట మీద నిలబడాలి అనేది ఒకటైతే, దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారి నుంచి నేర్చుకున్నాను. కొట్లాడే తత్వం, నిలబడే తత్వం ఎవరి నుంచి నేర్చుకున్నా? రేవంత్ పెద్దలు, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి నేర్చుకున్నాను. ఎవరికి నష్టం చేయను. నా ప్రిన్సిపల్ ఒకటే, సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ నష్టం చేయబోను కూడా. ఇక నేను ఎమ్మెల్యే అయిన కంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వ్యవస్థ మొత్తం తిరుగుతున్నారట. అసలు నువ్వే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అచ్చంపేటలో ఎవ్వరు నిద్రపోలే, అచ్చంపేట అంతా భయప్రాంతాలతో బతికింది. నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు. నీవు ఓడిపోయిన నాడు నరకాసుర వర, ఎవరు దీపావళి పండుగ, నరకాసురుడు చచ్చిపోయిన రోజు దీపావళి పండుగ జరుపుకున్నట్టుగా అచ్చంపేట ప్రజలందరూ కూడా ఊపిరి తీసుకొని నీ ఓడినాడు
నరకాసుడు పోయిండు, హ్యాపీగా ఉన్నవని ఇప్పటికీ వాళ్ళ హృదయాల్లో ఉంది. నీవు ఇంతెందుకు నీ ఎమ్మడున్న బీజేపీ వాళ్ళని అడగండి, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమనండి, నేను ఏ రకంగా సాయం చేస్తా ఉన్నాడో. నీ పార్టీ చూడను, ఎవరు వచ్చినా ఎల్ఓసి ఇస్తా, ఎవరు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా, ఎవరు వచ్చినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద సంతకాలు పెడుతుంది. నీవు కాండవ కప్పుకుంటేనే అప్పుడు సంతకం పెట్టుకోండి. నీ ఎమ్మడున్న వాళ్ళు కూడా ఒకరోజు 2 గంటల రాత్రి నాకు ఫోన్ చేస్తే నీ ఎమ్మడున్న బీజేపీ నాయకులకే నేను అడ్మిట్ చేసి బాగా చేసిన రోజులు ఉన్నాయి. నేను డాక్టర్ను, ప్రాణాలు తీసేవాడిని కాను, ప్రాణాలు పూచేవాడిని. నీవు గూండావు, రౌడివి, దొంగవు, ఎన్ని బిరుదులు ఉన్నాయి నీకు. ఎనడన్న మాట మీద నిలబడ్డావా? ఓడిపోయిన పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయాల్సిన వ్యక్తివి నువ్వు. టీఆర్ఎస్ నీకు నమ్మి 2 సార్లు 3 సార్లు టికెట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేలు చేస్తే నీవు టీఆర్ఎస్ని తీసి పడేసి తల్లి రొమ్ము గుద్దినట్టుగా నీకు ఆశ్రయం ఇచ్చి నేను ఆదరించిన పార్టీని తల్లి రొమ్ము గుద్దినట్టుగా, తల్లి చెయ్యి పట్టినట్టుగా ఇలా అనామదిగా ఇంకో పార్టీకి మారుతాం అంటే నీలాగా మీకు చేయలేము. ఒకటే మాట, ఒకటే బాట, కమిట్మెంట్.